మనసంతా మాయమాయే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో వచ్చేస్తే కదా ఎలా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే చాలా డేస్ నుంచి అయితే పోస్ట్ చేద్దాం అనుకున్నా, అసలు పోస్ట్ చేయలేకపోయా. ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై అయితే ట్యాప్ చేసి ఎలిట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిన ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ అయితే టెస్ట్ ఉంది కదా, టెస్ట్లో వేసి దానిపై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి ఫస్ట్ అయితే యువర్ ఫాంట్స్పై ట్యాప్ చేసి 3 డాట్స్పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇక్కడైతే మీ నచ్చిన కలర్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. టెస్ట్కి అన్ని లేయర్స్కి అయితే టెస్ట్కి అయితే కలర్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. సో అన్ని లేయర్స్కి అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోయింది కదా. ఇప్పుడైతే వీడియో ఫ్రంట్కి వచ్చి ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడైతే ఒక వీడియో క్లిప్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ప్రాజెక్ట్లోనే వీడియో క్లిప్ అయితే యాడ్ చేసి ఇస్తాను ప్రాజెక్ట్లోనే. ఇప్పుడైతే వీడియో క్లిప్ అయితే యాడ్ చేసుకొని మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్కేల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే వీడియో క్లిప్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రేమ్కి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి సో ర్యాప్లోకి అయితే వెళ్ళి టైల్స్ ఆప్షన్ పై ట్యాప్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి టైల్ని అయితే ఆన్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్ని అయితే లైట్గా జూమ్ అయితే చేసుకొని 1.35 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియో ఎండింగ్ వరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా. ఇప్పుడైతే వీడియో క్లిప్ అయితే లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. లేయర్ అయితే యాడ్ అయ్యింది కదా వీడియో లేయర్ అయితే. సో కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడైతే లేయర్ కనిపిస్తుంది కదా, ఇమేజ్ లేయర్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసింది దానిపై అయితే ట్యాప్ చేసి కాపీ ద లేయర్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే డిలీట్ అయితే చేసుకొని ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను చాలా వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్పాను. అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ని అయితే లైట్గా అయితే ఫింగర్స్తో అయితే జూమ్ అయితే చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా. వీడియో ఎండింగ్ వరకు అయితే ఆ లేయర్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. చూసారు కదా, అలా అడ్జస్ట్ చేసుకొని లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే ప్లేస్ చేసుకోండి. టెస్ట్ లేయర్స్ కిందకైతే ప్లేస్ చేసుకోండి. సో చూసారు కదా, వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇమేజ్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి పేస్ట్ స్టైల్ పై క్లిక్ చేసి అయితే స్పీడ్ అండ్ కరెంట్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకొని పేస్ట్ అయితే చేసేయండి. ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేయండి. ఇమేజ్ని అయితే లైట్గా ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి కరెంట్ అండ్ లైట్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామాపై క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. ఎక్స్పోజర్ని అయితే లైట్గా అయితే కొంచెం 25 అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ ఇమేజ్కి తగ్గట్టుగా అయితే ఎఫెక్ట్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. సో చూసారు కదా, చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ కెమెరా బటన్స్ అయితే ఆన్ అయితే చేసుకొని కెమెరా ఆన్ చేసుకొని మేము వీడియో మొత్తం ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు ఇమేజ్ లేయర్ కట్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ప్రాజెక్ట్ పై క్లిక్ చేసి ఎలిట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.